Are you trying to? The next structure is are you trying to? After are you trying to, we have to use V1 plus something. V1 plus something. This is the structure. After this, we have to use question mark. Okay, because we are asking a question to others. ఇతరులను తెలుసుకుంటున్నాం అంటే వారి యొక్క ఇష్టాలు తెలుసుకోవడం అనమాట. అంటే ఐ మీన్ వాళ్ళు చేయబడేటువంటి పనులు తెలుసుకోవడం అనమాట. ఎంక్వైర్ చేయడం. ఓకే, let's see how we can use this structure, the usage of this structure. This structure is used to express to question about someone's intentions. About someone's intentions or motivations. ఇతరుల యొక్క ఇంటెన్షన్, వాళ్ళు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనల గురించి తెలుసుకోవడం అనమాట. ఓకే, ఎట్లా అంటే ఆర్ యూ ట్రయింగ్ టు, ద స్ట్రక్చర్ ఇస్ ఆర్ యూ ట్రయింగ్ టు. ఆఫ్టర్ ఆర్ యూ ట్రయింగ్ టు వీ హ్యావ్ టు యూస్ V1. దీని తర్వాత ఏం యూజ్ చేయాలి అంటే V1 యూజ్ చేయాలన్నమాట. ఆర్ యూ ట్రయింగ్ టు లర్న్ SAP కోర్స్, SAP FICO కోర్స్. నీవు SAP FICO కోర్సు చేయడానికి ప్రయత్నిస్తున్నావా అని అడగడం. ఆర్ యూ ట్రయింగ్ టు సేవ్ మనీ టు బై ఏ కార్, టు బై దిస్ కార్. ఈ కారు కొనడానికి డబ్బులు సేవ్ చేస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు ఇంప్రెస్, ఆర్ యూ ట్రయింగ్ టు ఇంప్రెస్, నీవు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ఓకే, నెక్స్ట్ ఆర్ యూ ట్రయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు గో టు US, గో టు ద యుఎస్ఏకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు రీడ్ స్టోరీ బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు క్విట్ స్మోకింగ్ వదిలేయడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు రెడ్యూస్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు మీట్ యువర్ ఫ్రెండ్స్ని కలవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు ఫైండ్ ఏ న్యూ జాబ్, కొత్త జాబు వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు చేంజ్ యువర్ డైట్, ఈ డైట్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు ఓవర్కమ్ యువర్ ఫియర్, ఈ భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఆర్ యూ ట్రయింగ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్,
కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఓకే. Are you trying to improve your communication skills? Next, are you trying to be more creative? Are you trying to be more creative? మంచి క్రియేటివ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నావా? Trying to save environment? ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? Are you trying to learn new instrument? ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? అంటే కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? ఈ విధంగా మనం మన యొక్క డైలీ లైఫ్లో ఈ స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ద స్ట్రక్చర్ ఈస్ ఆర్ యూ ట్రయింగ్ టు. స్ట్రక్చర్ ఏంటండి? ఆర్ యూ ట్రయింగ్ టు ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, ఈ స్ట్రక్చర్ దేనికి యూజ్ చేస్తామంటే టు ఎంక్వైర్ ఆర్ టు ఆస్క్ ఆర్ టు క్వశ్చన్ ఇతరుల యొక్క ఇంటెన్షన్స్, వారి యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికి మనం మోటివ్స్, వారి యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికి మనం అడగటానికి ఈ యొక్క స్ట్రక్చర్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఆ సెన్స్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ ట్రయింగ్ టు. ఓకే, ఆఫ్టర్ ఆర్ యూ ట్రయింగ్ టు వీ హ్యావ్ టు యూజ్ V1 అనేది యూజ్ చేయాలన్నమాట. ఇది చాలా చక్కగా మనకి ప్రతిరోజు స్ట్రక్చర్లో బాగా ఉపయోగపడుతుంది. ఓకే, I hope you understood, guys. Please let me confirm whether you understood or